మెల్బోర్న్ టెస్ట్ లో టీమిండియాకి బిగ్ షాక్ తగిలింది. 4వ టెస్ట్ లో 184 పరుల తేడాతో భారత్ ఓటమి చెందింది. మొన్నే మనం చాలా సంబరమాచరణలో మునిగిపోయాం, సంబరాలు చేసుకున్నాం. భారత్కు సంబంధించి విజయాన్ని యావత్ భారతదేశం మొత్తం కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాం. ఆస్ట్రేలియాకు వెళ్ళినటువంటి మన ఆటగాళ్లు పెద్ద ఎత్తున ఆట తీరును కనబరిచి పెద్ద ఎత్తున విజయం సాధించారని చెప్పుకున్నాం. మన తెలుగు వాడేటువంటి నితీష్ రెడ్డి కూడా చాలా పెద్ద ఎత్తున సెంచరీ చేయడంతో కూడా సంబరాలు జరుపుకున్నాం. కానీ అంతలోనే ఆ సంబరాలు కాస్త మరోసారి ఆవేదనగా మారాయి, సంబరాలు కాస్త మరోసారి ఆందోళనగా మారాయి. ఇప్పుడు ఈ ఓటమితో ఇండియాకు సంబంధించినటువంటి ఈ టెస్ట్ మ్యాచ్ కు సంబంధించి మరింతగా ఆందోళన కలిగించే విధంగా ఉంది. మొత్తం మీద 5 మ్యాచ్లలో ఇప్పటికే ఆస్ట్రేలియా 2 గెలిచింది, 1 డ్రాగా నిలిచిపోయింది, మరొకటి ఇండియా కైవసం చేసుకుంది. ఇంకా ఒకే ఒక్క మ్యాచ్ మిగిలి ఉంది. ఈ మ్యాచ్ లో కనుక ఆస్ట్రేలియా గెలిస్తే కప్పు వారస కైవసమే అవకాశం ఉంది. మరోవైపుగా ఇండియా కనుక గెలిస్తే ఈ సిరీస్ మ్యాచ్ పూర్తిగా కూడా డ్రాగా మిగిలిపోయే అవకాశం కనబడుతుంది.